తెలంగాణలో ప్రజాపాలన ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,412 అర్జీలొచ్చాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ సహా పట్టణాల నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాల నుంచి 4,57,703 దరఖాస్తులు రాగా గ్రామాల నుంచి 2,88,711 దరఖాస్తులొచ్చాయని అధికారులు తెలియజేశారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు పూర్తయిన తర్వాత సీఎస్ శాంతికుమారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సరిపడేలా 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలుంచాలని కలెక్టర్లకు సూచించారు. అభయహస్తం ఫామ్లు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని చెప్పారు. ఇక ఫారాలను నింపడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. రెండో రోజు కూడా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి తమకు కావలసినటువంటి పథకాలను పొందేందుకు దరఖాస్తులను ఇస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లో ఉన్నటువంటి సర్కిల్ 18 వార్డ్ నెంబర్ 92 దగ్గర ఉన్నాము. సో ఒకసారి మీరు ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఫిలిం నగర్ లో 18 బస్తీలు ఉన్నాయి. ఈ బస్తీలకు సంబంధించి ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్లలో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనం భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి భగత్ సింగ్ కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏ రోజు ఏ కాలనీలకి ఏ బస్తీలకు సంబంధించినటువంటి వాసులు ఇక్కడికి వచ్చి దరఖాస్తులు ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 28వ తారీఖు మనకు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం అవ్వడం జరిగింది. సో ఈ రోజు ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో భగత్ సింగ్ నగర్ లో ఇక్కడి వాసులు నిన్న వచ్చి వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు బీజేఆర్ నగర్ కి సంబంధించినటువంటి బస్తీ వాసులు వచ్చి దరఖాస్తులను అందిస్తున్నారు. అదేవిధంగా 30, 2, 3, 4, 5, 6 మొత్తంగా వచ్చే నెల 6వ తారీఖు వరకు అంటే ఈ కార్యక్రమం ఎప్పటి వరకు జరుగుతుందో అప్పటి వరకు కూడా ఏ కాలనీల వాళ్ళు రావాలనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో 30వ తారీఖు రోజు గైనిజల్ సింగ్ నగర్ కి సంబంధించిన వాళ్ళు, 2వ తారీఖు స్వామి వివేకానంద నగర్, 3వ తారీఖు పటేల్ నగర్ నవనిర్మాణ్ నగర్, 4వ తారీఖు పద్మాల అంబేద్కర్ నగర్, 5వ తారీఖు అంబేద్కర్ నగర్ రోడ్ నెంబర్ 9, 6వ తారీఖు ఎంఆర్సీ కాలనీ. సో ఈ కాలనీలకు సంబంధించిన వాసులు అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా వారికి అంటే ఈ క్లమ్సీ ఇదంతా కూడా జరగకుండా ఇలా ఫ్రీగా ఉండే విధంగా కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ కౌంటర్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో ఆయా బస్తీ వాసులకు ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఈ బస్తీవాసులందరూ రోజువారీ కూలీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా ముందు రోజే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఫామ్లు తీసుకొని ఇంటి దగ్గర ఫిలప్ తీసుకొని వస్తున్నారు. దాంతోపాటు నేరుగా ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారు. అలాంటి వారి కోసం ఇక్కడ కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాలంటీర్స్ ఉండి వచ్చిన వారికి వీరి వివరాలు తీసుకొని ఫామ్ ఫిల్ చేస్తున్నారు. సో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అదేవిధంగా వారి పేరు, ఈ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఏ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది కూడా వారి దగ్గర నుంచి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళే రాసి ఆ దరఖాస్తు ఫామ్లను కూడా ఇస్తున్నారు. సో ఇలా తీసుకున్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ క్యూ లైన్లు లోపలికి వెళ్ళి ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో అందిస్తున్నారు. ఇక్కడ బీజేఆర్ నగర్కి సంబంధించినటువంటి బస్తీవాసులకి రావడం జరిగింది. సో వీరందరూ కూడా మనకి నార్మల్గా హైదరాబాద్కి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి పొట్టకొట్టి కోసం వస్తుంటారు కాబట్టి వీరిలో ఎక్కువగా కూడా అంటే ఎన్నో ఏళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసము, అదేవిధంగా మహాలక్ష్మి గృహజ్యోతి ఈ 2 పథకాల కోసం కూడా ఎక్కువగా వీళ్ళు దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు. సో ఒకసారి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చి దరఖాస్తులను ఫిల్ చేసుకుని లోపలికి వెళ్తున్నారు. సో లోపలికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా లోపల కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఇటు ప్రజల నుంచి అయితే విశేష స్పందన వస్తుంది. చాలా మంది ఈ పథకాలను పొందేందుకు కూడా ఉదయాన్నే ఇక్కడికి వస్తున్నారు. సో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం
మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం అంటే 12 నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 నుంచి 6 వరకు తిరిగి మళ్ళీ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఈ టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీటి సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన వారు వచ్చినట్టుగా కూడా ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చే విధంగా కూడా ఎక్కడ రద్దీ లేకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమానికి బస్తీవాసుల నుంచి అయితే విశేష స్పందన వస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనం ఫిలిం నగర్ భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో ఉన్నామో ఇక్కడికి ఈరోజు బీజీఆర్ నగర్కి సంబంధించినటువంటి బస్తీవాసులు వచ్చి వారు ఏ పథకాలకైతే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆయా దరఖాస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్లో వారు ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత స్లిప్ తీసుకొని వెళ్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంశుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.